హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. మెయిన్గా చాలామంది అడిగేది హారిజంటల్ రిజర్వేషన్ ఇప్పుడు మారింది కదా. సో ప్రీవియస్గా మనకి వెర్టికల్ రిజర్వేషన్ అనేది ఉండేదన్నమాట. సో ఈ హారిజంటల్ రిజర్వేషన్లో మహిళల కోటా ఎలా నింపుతారు అనేసి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అలాగే మెయిన్గా లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించి అసలు డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అసలు దానికి సంబంధించి అసలు లోకల్ అంటే ఏంటి, ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి, సో అలాగే మీకు రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్, సో మీకు ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి డీటెయిల్స్, అలాగే టీజీటీకి, పీజీటీకి, ఎస్సీఏకి, ఎస్జీటీకి, సో వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ వరకు చూస్తే అక్కడ లాస్ట్లో నేను మెయిన్గా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసినట్టయితే కనుక మీకు ఏ డిస్టిక్కి అలాగే ఏ పర్టికులర్ పోస్ట్ గురించి కావాలో ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కింద మీరు కమెంట్ సెక్షన్లో పెట్టిన వెంటనే మీకు ఖచ్చితంగా వితిన్ ఒక 5 to 6 అవర్స్లో మీకు న్యూ వీడియో అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏది పర్టికులర్ డీటెయిల్స్ కావాలి అనేసి అనేది కమెంట్ చేశారు అనేసి అంటే నేను ఖచ్చితంగా మీకు సంబంధించి మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి అలాగే మీ కేటగిరీకి అలాగే మీ పోస్ట్కి సంబంధించి కూడా నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టగానే వీడియోస్ అయితే మీకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేశారంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి నార్మలైజేషన్ అలాగే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి అలాగే రెస్పాన్స్ షీట్ మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇలా ఏపీడీఎస్సీ అనేసి ఇలా ఓపెన్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఒకవేళ కావాలంటే దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూసియండి. ఎందుకనేసి అంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అది మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో లాస్ట్ వరకు చూడండి. అలాగే టెట్లో మార్క్స్ ఇక్కడ ఎన్ని కలుస్తాయి, సో కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అందరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏపీడీఎస్సీకి సంబంధించి నేను ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే మనకి పోస్టుల వారీగా అలాగే రోస్టర్ల వారీగా అసలు అప్డేట్ ఏంటి అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది అనమాట. అలాగే వేకెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా కూడా అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను డిస్టిక్ ఏమో అనంతపూర్ తీసుకున్నాను. అలాగే పోస్ట్ చూసినట్టయితే ఎస్జీటీకి సంబంధించినవి తీసుకున్నాను అనమాట. దీంట్లో మనకి టోటల్గా వచ్చి 50 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ చూసినప్పటికైతే లోకల్ బాడీస్ అలాగే గవర్నమెంట్ బాడీస్ అనేసి ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం క్లారిటీగా చూసినట్టయితే కనుక కింద వేకెన్సీస్ దగ్గరికి వెళ్ళినట్టయితే ముందు మనకి ప్రీవియస్గా అయితే మనకి వెర్టికల్గా ఉండే ఒక వేకెన్సీస్ లిస్ట్ అయితే వచ్చేదన్నమాట. మనకి వెర్టికల్ వేకెన్సీస్ అయితే ఫిల్ అయ్యాయి. ఇప్పుడు చూసినట్టయితే కనుక హారిజెంటల్ అనమాట. హారిజెంటల్ వైజ్గా మనకి ఫిల్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ప్రీవియస్గా ఏంటి అనేసి అంటే చూసినట్టయితే కనుక మనకి పాస్ట్లో 33.1/3% అనేది వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్ కోసం ఫిల్ చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే కనుక ఎలా ఉంది అనేసి అంటే 100 పోస్టులు ఉంటే కనుక ఒకవేళ 100 పోస్టులు ఉంటే కనుక దాంట్లో 33 పోస్టులు ఉమెన్స్కి ఉన్నాయా లేదా అని మాత్రం చూస్తున్నారనమాట. మిగిలినవన్నీ కూడా ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో మనకి దాని ద్వారా అయితే వాళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి దీనికోసం నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. లాస్ట్ వరకు వీడియోని చూసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఈ వీడియోలో కొన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తాను. మిగిలినవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి ఓసీ కేటగిరీలో చూసినట్టయితే టోటల్గా మనకి 22 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉమెన్ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారనమాట. అంటే 22లోంచి 6 క్యాండిడేట్స్ ఉమెన్ తీసేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకి వేకెన్సీస్ అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అనేసి అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ వైజ్ చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే ఇక్కడ బీసీఏకి సంబంధించి ఉన్నాయి కదా, టోటల్గా 3 వేకెన్సీస్ అయితే దీంట్లో ఇచ్చారు. మనకి ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. మనకి ఇది ఎలా ఇస్తారు అనేసి అంటే కనుక ఇప్పుడు మెరిట్ లిస్ట్లో
ఫస్ట్ ఒకవేళ కనుక మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఫస్ట్ ఒకవేళ మనకి మెన్ క్యాండిడేట్ ఉన్నారు, అండ్ తర్వాత చూసినప్పటికి ఇంకొక మెన్ క్యాండిడేట్ ఉన్నారు, థర్డ్ చూసినప్పటికి కూడా మెన్ క్యాండిడేటే ఉన్నారనుకోండి, ఫోర్త్ ఉమెన్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, సో అప్పుడు ఫస్ట్ రెండు కూడా మెన్ క్యాండిడేట్స్కి ఇచ్చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి. థర్డ్ ప్లేస్లో ఉన్న మెన్ క్యాండిడేట్ని తీసేసి ఉమెన్ క్యాండిడేట్కి థర్డ్ అయితే ఇస్తారనమాట, థర్డ్ వేకెన్సీ ఫిల్ చేస్తారు. సో అలాగా వేకెన్సీ అనేది ఉమెన్ క్యాండిడేట్ ఫోర్త్ ప్లేస్లోనే కాదు, ఎక్కడైతే మనకి ఒక టాప్ 10 వరకు మెన్ ఉన్నారనుకోండి, ఉమెన్ క్యాండిడేట్ 11th ఉంటే ఫస్ట్ టాప్ 2లో ఉన్న మెన్ని కూడా తీసుకుని, ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఒక వేకెన్సీ ఖచ్చితంగా అమ్మాయికి ఇవ్వాలి కాబట్టి, ఉమెన్కి ఇవ్వాలి కాబట్టి 11th పొజిషన్లో ఉన్న అమ్మాయిని తీసుకుంటారనమాట. సో అలా అయితే మీకు క్లియర్గా ఇలా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక, ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్ అయితే ఉందనుకోండి అమ్మ, నెక్స్ట్ ఏమో మెన్ క్యాండిడేట్ ఉన్నారు, అలాగే థర్డ్ కూడా ఉమెన్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, మనకి ఉమెన్ క్యాండిడేట్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి, సో ఇంకా ఉమెన్ క్యాండిడేట్కి ఉన్న వేకెన్సీ అంటే ఒక వేకెన్సీ ఫిల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి జనరల్, అంటే దాంట్లో మెన్నా ఉమెనా ఇంకేం చూడరు ఇంకా. సో ఈ మెన్కి ఉమెన్కి కూడా వచ్చేస్తుంది అనమాట వేకెన్సీస్, ఇలా ఫిల్ అవుతాయి అనమాట. సో మనకి ప్రస్తుతం ఏంటి అనేసి అంటే ఆ 3 క్యాండిడేట్స్లో ఒకరు ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి, మెయిన్ అదొక్కటే మోటివ్. అండ్ ఇంకొక టైప్ చూసినట్టయితే కనుక ఫస్ట్ మనకి మెన్ ఉన్నారు, అండ్ సెకండ్ కూడా మెన్ ఉన్నారనమాట వేకెన్సీస్ మెరిట్ లిస్ట్లో. ఇక్కడ థర్డ్ చూసినట్టయితే కనుక ఒకవేళ ఉమెన్ ఉందనుకోండి, ఫస్ట్ ఈ ఇద్దరికి కూడా మెన్ ఇద్దరికి కూడా వచ్చేస్తుంది, అండ్ థర్డ్ వేకెన్సీలో ఉన్న అమ్మాయి కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకనేసి అంటే మనకి ఈ 2 వేకెన్సీస్ అబ్బాయిలకి వెళ్ళినా సరే మనకి ఖచ్చితంగా ఒక వేకెన్సీ అయితే అమ్మాయికి కావాలి. సో ఖచ్చితంగా అలా అయితే వేకెన్సీస్ అనేది జరుగుతాయి అనమాట. లేదు ఒకవేళ మనకి ఫస్ట్ పొజిషన్లో ఉమెన్ ఉంది, అలాగే సెకండ్ పొజిషన్లో కూడా ఉమెన్ ఉంది, అలాగే థర్డ్ పొజిషన్లో కూడా ఉమెన్ ఉంది అనుకోండి, అప్పుడు వేకెన్సీ ఒకటి ఉమెన్కి ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ తర్వాత ఉన్న మెరిట్ లిస్ట్లో ఇద్దరు కూడా ఉమెన్ ఉన్నా సరే, వాళ్ళు ఉమెన్ ఉన్నా మెన్ ఉన్నా వాళ్ళకి అనవసరం. సో వీళ్ళిద్దరికి ఈ ఉమెన్స్కి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే వేకెన్సీస్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదైతే ఉమెన్స్కి కొంచెం ప్లస్ పాయింటే అవుతుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన వారీగా చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు 22 వేకెన్సీస్ ఇచ్చాడు, అలాగే ఇక్కడేమో 6 ఏమో ఉమెన్స్కి ఉండాలనేసి ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ బీసీబీలో చూసినట్టయితే 5 వేకెన్సీస్, టోటల్గా 5 వేకెన్సీస్, అందులో ఒక వేకెన్సీ అయితే ఉమెన్కి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, ప్రతి చోట కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నా సరే అందులో ఉమెన్స్కి ఎంత వేకెన్సీ కేటాయించారో దాన్ని బట్టి వాళ్ళని ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో నుంచి తీసేస్తారనమాట. అంటే ఇప్పుడు టాప్ 10లో మెన్ ఉన్నారమ్మా, టాప్ 10లో మెన్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఒక 15th పొజిషన్లో ఒక ఉమెన్ ఉందనుకోండి, 15th పొజిషన్లో ఉమెన్ ఉంటే ఇక్కడ మనకి 5 వేకెన్సీస్, బీసీబీలో 5 వేకెన్సీస్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ టాప్ 10లో ఉన్న మెన్ ఉన్నారు చూడండి, వాళ్ళలో 4 మెంబర్స్ని తీస్తారు. ఈ 15th పొజిషన్లో ఎవరైతే ఉమెన్ ఉన్నారో 15 తర్వాత టాప్ 5 15, 16, 17, 18 ఇలాగా 18, 19 వరకు కూడా ఉమెన్నే ఉన్నారనుకోండి, ఈ ఫస్ట్ పొజిషన్లో ఉమెన్ని తీసుకుంటారనమాట. సో వాళ్ళని తీసుకుని వాళ్ళకైతే ఈ జాబ్ అయితే వస్తుందన్నమాట. సో అలాగా మనకి ఇప్పుడు ఒకవేళ 10 వేకెన్సీసే కాకుండా ఒక 30 వేకెన్సీస్లో ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చిన ప్రకారంగా 30 మెంబర్స్ మెన్ ఉన్నారనుకోండి అమ్మ, ఫస్ట్ 30 మెంబర్స్ మెన్నే ఉన్నారు. సో ఇక్కడేమో 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఆ 5 వేకెన్సీస్లో ఒక్క ఉమెన్ ఉంటారనమాట. సో అయితే ఈ 30 మెంబర్స్లో ఓన్లీ 4 మెంబర్స్, ఫస్ట్లో ఉన్న 4 మెంబర్స్ని తీసుకుని ఈ 31st పొజిషన్లో ఉమెన్ ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్కి జాబ్ వస్తుందన్నమాట. సో అలాగా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వైజ్గా ఒకవేళ ఆవిడ ఫస్ట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఈ వెర్టికల్ ప్రాసెస్ అనేది ఇలా అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఎస్సీకి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ కూడా మనకి టోటల్ సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి టోటల్ 26 అయితే ఉన్నాయి ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్టయితే కనుక ఓసీకి సంబంధించి 11 ఉన్నాయమ్మా. దీంట్లో ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి 3 ఉన్నాయి, అలాగే ఓపెన్లో 3 ఉన్నాయి, అలాగే లోకల్లో 3 ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే కనుక ఓపెన్ అలాగే లోకల్ అనేవి కనిపిస్తుంది. సో ఇది కూడా కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒకసారి నేను క్లారిఫై చేస్తాను. ఓపెన్ అనేసి అంటే ఏంటంటే అమ్మ మనకి ఒక 20% అనేది దీంట్లో అయితే ఫిల్ చేస్తారనమాట. లోకల్ క్యాండిడేట్స్ ఏంటంటే ఒక 80% అనేది దీంట్లో అయితే ఫిల్ అవుతుందన్నమాట. మెయిన్గా ఏంటి అనేసి అంటే కనుక అంటే ఈ ఓపెన్ ఏదైతే ఉందో అది 13 జిల్లాల వాళ్ళు కూడా దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకైతే 20% అనేది 20% ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి సొంత జిల్లాల్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి దీంట్లో అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.
సో అలాగా ఈ లోకల్ అలాగే ఈ ఓపెన్ ఈ రెండు కూడా ఇలా అయితే వర్తిస్తాయి అనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే కనుక ఇప్పుడు ఈ ఓపెన్లో చూసినట్టయితే కనుక అనంతపూర్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈస్ట్ గోదావరి వాళ్ళు అప్లై చేసుకోవాలనుకో, వీళ్ళు ఈస్ట్ గోదావరిలోకి సంబంధించిన వాళ్ళు వెస్ట్ గోదావరి అలాగే కృష్ణ అలాగే గుంటూరు ఇలా వేరు వేరు వాటికి ఈ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ లోకల్ ఏదైతే ఉందో ఈ లోకల్లో చూసినట్టయితే కనుక ఈస్ట్ గోదావరి వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్టిక్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే దీంట్లో ఛాన్స్ ఉంటుందన్నమాట. మిగిలిన వేరే డిస్టిక్స్కి ఇది 80% అనేది ఛాన్స్ రాదు. ఓన్లీ మనకి 20% మాత్రమే ఆప్షన్ ఉంటుందన్నమాట జాబ్ వచ్చేది. అండ్ 80% కావాలి అనేసి అంటే ఎవరైతే సొంత జిల్లాల్లో వాళ్ళే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. మిగిలిన వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటి అనేసి అంటే ఫస్ట్ అనేది మనకి 20% అనేది ఫిల్ అవుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈ 20% ఫిల్ అయిన తర్వాత మిగిలిన అంటే ఓపెన్ కేటగిరీలో ఫిల్ అవుతుంది. నెక్స్ట్ 80% లోకల్ కేటగిరీలో ఫిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి రిజర్వేషన్ వైపు వెళ్తుందన్నమాట. ఈ 20% ఓపెన్ అలాగే లోకల్ ఫిల్ అయిన తర్వాత మనకి రిజర్వేషన్ కేటగిరీలో నుంచి ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాగ స్టెప్ వైజ్గా మీకు ఫిల్లింగ్ అలాగే ఫిల్టరింగ్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో దాని ప్రకారంగా మొత్తం అంతా కూడా ప్రాసెస్ అనేది ఇలా అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి హారిజెంటల్ రిజర్వేషన్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఎస్ఏ లోకల్ ఇంగ్లీషు అలాగే ఇక్కడ మనకి ఎస్ఏ లోకల్ హిందీ సో ఇలాగా చాలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఎస్ఏ నాన్ లోకల్ మ్యాథ్స్కి సంబంధించి అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి అలాగే బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇలా మనకి వేకెన్సీస్ అయితే ఇలాగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా హారిజెంటల్గా చూసినట్టయితే కనుక హారిజెంటల్ రిజర్వేషన్ ప్రతి ఒక్కటి కూడా సేమ్. ఇంకా మనకి ఇక్కడేమో 31 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనకేమో 31 పోస్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి జస్ట్ 10 పోస్టులు అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా సేమ్ అలాగే మనకి వర్తిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ సేమ్ ఇలాగే మనకి ఒకవేళ 10 ఫస్ట్ పొజిషన్లో మెన్ ఉన్నారు, సెకండ్ పొజిషన్లో మెన్, థర్డ్ పొజిషన్లో మెన్ ఉన్నారు, అలాగే ఫోర్త్ పొజిషన్లో మెన్, అలాగే ఫిఫ్త్ పొజిషన్లో మెన్ ఉన్నారు, అండ్ సిక్స్త్ పొజిషన్లో మెన్, సెవెంత్ పొజిషన్లో ఉమెన్ ఉన్నారు, అలాగే ఎయిత్ ఉమెన్, అలాగే నైన్త్ పొజిషన్లో మెన్, 10th పొజిషన్లో మెన్ ఉన్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారనేసి అంటే కనుక ఇక్కడ మనకి 31 పోస్టులో 10 పోస్టులు అయితే ఉమెన్కి కావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలాగే ఈ 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఉమెన్ క్యాండిడేట్స్కి. ఇక్కడ 31 పోస్టుల్లో మనకి 6 అనేవి ఫిల్ అయిపోయాయి. అంటే 31 అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ 10 తీసేగా ఇంకా 21 ఉంటాయి. ఇక్కడ ఈ 21 పోస్టుల్లో మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ 6 ఇక్కడ మిగిలిన ఈ 2 ఉమెన్ కదా. సో ఇక్కడ మనకి 6 పోస్టులు అనేవి ఫిల్ అయిపోయాయి అనమాట. 21 పోస్టులో 6 పోస్టులు ఫిల్ అయ్యాయి. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్లో 10 పోస్టులో 2 పోస్టులు ఫిల్ అయ్యాయి అనమాట. 7 8లో ఉన్న 2 పోస్టులు ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ ఈ 6 అయిన తర్వాత 7 8 సో ఇలా వస్తుందన్నమాట. ఈ ఉమెన్ క్యాండిడేట్స్ 10 ఫిల్ అయ్యే వరకు కూడా మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమవుతారు అనేసి అంటే మనకి ఆ మెరిట్ లిస్ట్ వైజ్ ఏమవుతుంది అనేసి అంటే కనుక 10 కూడా ఉమెన్ క్యాండిడేట్స్ ఫిల్ అయిన తర్వాత మనకి తర్వాత వాళ్ళు ఉమెన్ ఉన్నారా మెన్ ఉన్నారా ఇంకా అనవసరం. మిగిలింది జస్ట్ మెరిట్ లిస్ట్ ఎలా ఉందో సేమ్ దాని వైజ్ అలాగా మనకి ఆ కేటగిరీస్లో ఏవైతే లైన్ ఉందో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే మెన్ క్యాండిడేట్స్ కానీ మొత్తం కలుపున్న లిస్ట్ ఏదైతే ఉందో సో ఆ లిస్ట్ వైజ్గా వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఓన్లీ మనకి వెర్టికల్ రిజర్వేషన్లు ఏంటి అనేసి అంటే ఇక్కడ ఎంతమందికి అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చారో ఇక్కడ అర్హత వాళ్ళని మాత్రం పక్కకి తీసేసి వాళ్ళని మాత్రం మినహాయించి మిగిలిన వాళ్ళని లెక్క వేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 10 పొజిషన్స్లో కూడా ఉమెనే ఉన్నారనుకోండి, ఉమెన్ ఇలా ఉమెనే ఉన్నారు, నెక్స్ట్ ఒక 15 మెంబర్స్ ఉమెన్ ఉన్నారనుకోండి అమ్మ వరుసగా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 10 పొజిషన్స్లో ఉమెన్ని కూడా ఈ 10 పోస్టుల కోసం తీసేస్తారు. ఫస్ట్ నుంచి టాప్ 10లో ఉన్న ఉమెన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత మిగిలిన 5 మెంబర్స్ కూడా ఉమెన్ ఉంటారు కదా. సో ఆ 5 మెంబర్స్ ఉమెన్కి కూడా జాబ్ వస్తుందన్నమాట. ఎందుకు అనేసి అంటే అది ఉమెన్నా మెన్నా తర్వాత ఇంకా అవసరం లేదు వాళ్ళకి. ఉమెన్ ఉంటే ఉమెన్కి వస్తుంది, మెన్ ఉంటే మెన్కి వస్తుంది అనమాట. సో అలా అయితే జరుగుతుంది మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా అలా అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి అలాగే ప్రతి ఒక్క లాంగ్వేజ్కి సంబంధించి
పోస్టులు అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. కమెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ ఏంటి, అలాగే మీరు ఏ సబ్జెక్ట్కి, మీకు ఏ రిజర్వేషను, అలాగే ఏ పోస్టులు అయితే మీరు కావాలి అనేసి అనుకుంటున్నారో, మీకు ఏ పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనేసి మీరు కోరుకుంటున్నారో దాని కింద నాకు కమెంట్ సెక్షన్లో పెట్టారు అనేసి అంటే కనుక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ డిస్ట్రిక్ట్ అలాగే ఏ పోస్ట్కి సంబంధించి కావాలి అనేసి నాకు క్లియర్గా అయితే మీరు మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేసి అంటే నేను మీకు ఆ వీడియో అనేది నేను ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు వచ్చిన మార్క్స్ ఎంత, కట్ ఆఫ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక చిన్న లైక్ అయితే చేశారని అంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మనం కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒకటి చూసినట్టయితే కనుక, డిస్టిక్కి సంబంధించి చూసినట్టయితే కనుక నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఏదైతే డిస్టిక్ కావాలి, మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్ చేయాలి, అలాగే మీకు ఎస్ఏ కావాలా, ఎస్జిటి కావాలా, సో ఇలాంటి అన్నీ కూడా మీరు నాకు ప్రొవైడ్ చేశారు అనేసి అంటే కనుక నేను కింద మీకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డిస్టిక్కి సంబంధించి మీరు ఏదైతే పర్టికులర్గా అడిగారో నేను ప్రతి దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఎస్జిటికి సంబంధించి అలాగే ఎస్సీకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట వేకెన్సీస్ గురించి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక రోస్టర్ల వారీగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గవర్నమెంట్ అలాగే లోకల్ బాడీస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట మేనేజ్మెంట్కి సంబంధించి. అండ్ ఎగ్జామ్ 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కనుక మున్సిపల్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలాగా మీకు కంప్లీట్గా కర్నూలుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ డిస్ట్రిక్ట్ని కామెంట్ చేసి అలాగే మీకు ఏ రిజర్వేషన్కి సంబంధించి అలాగే ఏ పోస్ట్కి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వీడియోని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు అడిగిన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.